నా పేరు కుమారి. నేను కృష్ణగిరి మండలంలో జాబ్ చేస్తున్నాను. మెగా డిఎస్సి 2025 ద్వారా నాకు జాబ్ వచ్చింది. డిఎస్సి ఇస్తారనే ఆశతో చాలా సంవత్సరాలు ఎదురు చూసినాము. 7 సంవత్సరాల తర్వాత మన సీఎం గారు మొదటి సంతకం పెట్టి వెంటనే దానిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా మేము చాలా సంతోషించాము. 7 సంవత్సరాలు అష్టదిగ్బంధనం లాగా కేవలం ఇంట్లో మాత్రమే ఉండి ఏ ఫంక్షన్లకి వెళ్లకుండా కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నాం. మేము పెళ్లి చేసుకోకుండా జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని కనడానికి భయపడి మనం జాబ్ నోటిఫికేషన్ వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేస్తామో లేదో అని వెయిట్ చేసి మా కష్టాన్ని చూసి దేవునికి జాలి కలిగి మన సీఎం గారు మొదటి సంతకం మా డిఎస్సి మీద పెట్టి దానిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి మా అందరి జీవితాలలో సంతోషాన్ని నింపినారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే రెండు కుటుంబాలకు సంతోషం, 3 తరాలకి భరోసా అన్నమాట. మేము, మా పేరెంట్స్, మా తర్వాత పిల్లలు అందరము చాలా సంతోషంగా జీవించి భరోసా కలిగి జీవించడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ డిఎస్సి మీద ఇట్లా ఆరోపణలు చేస్తుంటే అది వాళ్ళపై ఆరోపణల కంటే మా కష్టాన్ని అవమానించినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 1 రోజు 2 రోజులు నెల సంవత్సరం కాదు మేము చదివింది. 2019 నుంచి 2025 వరకు ఎడతెగకుండా చదివి మేము జాబ్ తెచ్చుకున్నాం. వీటన్నిటిని మోసం అంటే వాళ్ళకంటే ఎక్కువగా మేమే బాధపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ గవర్నమెంట్కి చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిన మా తల్లిదండ్రుల కళని నెరవేర్చినందుకు మన సీఎం గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి చాలా సంతోషపడుతున్నాను.